అంతలోనే పులుల అరుపులు, ఏనుగు గర్జనలు, చుట్టూ భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అన్వేష్ భయంతో గ్రీవాని గట్టిగా పట్టుకుని, గ్రీవా, నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు. అప్పుడే గ్రీవా ఒక్కసారిగా భయంకరంగా గర్జించింది. అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పులులు అరవడం ఆపేశాయి. ఏనుగులు శబ్దాలు మాయమయ్యాయి. ఇతర జంతువులన్నీ కూడా భయంతో దాక్కున్నాయి. గ్రీవా నవ్వుతూ, నన్ను చూసి భయపడలేదు కదా అన్వేష్ అన్నాడు. ఇప్పుడు నేనెంత బలవంతున్నో తెలుసుకున్నావా అని గ్రీవా అంది. అన్వేష్ ఆశ్చర్యంతో ఆనందంతో అన్నాడు, గ్రీవా, నువ్వు నిజంగా చాలా మంచి స్నేహితుడివి. ఒక్క గర్జంతోనే అన్ని జంతువులు భయపడ్డాయి. అలా మాట్లాడుకుంటూ ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా వారికి ముందుకు ఒక ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్టు ఒకటి కనిపించింది.